ఒక భారతీయ యువకుడు 18 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని ఊపేశాడు. ప్రపంచ నంబర్ 1 చెస్ లెజెండ్ మాగ్నస్ కార్ల్సన్ ను క్లాసికల్ చెస్ మ్యాచ్ లో ఓడించాడు. ఆ యువకుడి పేరు గుకేష్ దమ్మరాజు. మన తెలుగు తేజం, భారతీయ గర్వం. ఈ విజయం నార్వే చెస్ 2025 టోర్నమెంట్ లో జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లలో ఒకటి. ఈ టోర్నమెంట్ లో గుకేష్ ఆడింది ఆట కాదు, అది భారత యువత శక్తికి ఒక సవాల్, దేశ భవిష్యత్తుకు ఒక నిదర్శనం. అయితే మాగ్నస్ వంటి వాడు 5 సార్లు వరల్డ్ ఛాంపియన్ అవ్వడం, 125 క్లాసికల్ గేమ్స్ గెలవడం ఇవన్నీ తన స్టాటిస్టిక్స్. అయితే భారత యువ హీరో గుకేష్ ముందు ఇవన్నీ సరిపోలలేదు. ఎందుకంటే -52 NE2+ అనే ఒక తప్పు మూవ్ అతని నేలకూల్చేసింది. అయితే మ్యాచ్ అయ్యాక ఓటమిని జీర్ణించుకోలేక మాగ్నస్ తన చెస్ టేబుల్ మీద చేయి విసిరాడు. నిజం చెప్పాలంటే అది ఓ ప్రపంచ నంబర్ 1 కు తగిన ప్రవర్తన. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. కానీ గుకేష్ మాత్రం ఎంతో శాంతంగా, సమ్రతగా స్పందించాడు. ఇది నా లక్కీ డే అంటూ మీడియాతో చెబుతూ భారతీయ సంస్కృతిని, వినయాన్ని ప్రతిబింబించాడు. ఈ విజయం కేవలం గుకేష్ దే కాదు, ఇది 140 కోట్ల భారతీయుల గర్వం. చివరగా ఒక విషయం గుర్తించుకోండి, గెలుపు ఒక రోజు వస్తుంది, కానీ దేశానికి గర్వం తెచ్చే గెలుపు 100 ఏళ్ల పాటు చర్చకు వస్తుంది. గుకేష్ సాధించిన గెలుపు అలాంటిదే. ధన్యవాదాలు గుకేష్, నువ్వు దేశానికి గొప్ప గౌరవం తెచ్చావు. నీ పోరాటం ప్రతి యువ భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ద స్ట్రేంజ్ సిగ్నల్స్.